హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ నిమిరఫీ. ఫ్రెండ్స్, ఇది బ్లిజ్వుల్ఫ్ BWFYE3. ఇది ఒక స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది చెక్ చేద్దాం. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇది మనకి టచ్ కంట్రోల్తో వస్తుంది. సో దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దీంట్లో ఏదైతే మనకి బ్యాటరీ ఉంటుందో, అంటే ఈ స్పోర్ట్స్ ఇయర్ ఫోన్స్ మనం ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేసే కేస్ ఉంటుంది కదా, ఈ కేస్ని మనం ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ కేసులో మనకి అరౌండ్ 2600 mAh బ్యాటరీ ఉంటుంది. సో జనరల్గా మనకి ఇలాంటి స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో అరౌండ్ మనకి 300-400 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. కాకపోతే దీంట్లో మాత్రం 2600 mAh బ్యాటరీ ఉంటుంది. అది రివర్సిబుల్ అనమాట. అంటే ఒక కేబుల్ యూజ్ చేసుకొని మనకి ఫోన్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా ఇప్పుడు మనం ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఇది మనకి బ్యాంగ్వుడ్లో ప్రజెంట్గా 3600 రూపాయల వరకు ఉంది. సో మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసుకుంటే మీకు అరౌండ్ ఇది 2000 అలాగే 2100 ఆ రేంజ్లో అయితే మీకు వస్తుంది. సో దీనికి సంబంధించిన ప్రోమో కోడ్ అనేది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాను. ఒకవేళ నాకు కోడ్ రాగానే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పేస్ట్ చేస్తాను. ఇక దీన్ని మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాం. దీంట్లో బాక్స్ కాంటెంట్స్ ఏముంటాయి, అలాగే ఇది మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది చెక్ చేద్దాం. ఇది మనకి బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఇయర్ ఫోన్స్, ఇది చాలా పాపులర్ మోడల్ కూడా, అందుకే దీన్ని నేను బ్యాంగ్వుడ్ నుంచి తెప్పించాను. బాక్స్ మీద మనకి బ్లిజ్వుల్ఫ్ బ్రాండింగ్తో పాటుగా ఇక్కడ మనకి మోడల్ నెంబర్ రాసింది BWFYE3 అని. ఈ FYE సిరీస్లో వీళ్ళు మొత్తం 5 ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చారు. సో ఇది నెంబర్ 3ది అనమాట. ఇంకా మిగతా 4 ఇయర్ ఫోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆ 4గిట్లో మనకి బ్యాటరీ ఎక్కువగా వచ్చేది మాత్రం ఇది ఒకటే. ఇక బ్యాక్ సైడ్ మనకి యాజ్ యూజువల్ కొంచెం బేసిక్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ ఒక్కటైతే మీకు 3 hours ఛార్జింగ్ వస్తుందని, విత్ ఛార్జింగ్ కేస్ అయితే మీకు అరౌండ్ 40 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని రాశారు. 2600 mAh బ్యాటరీ ఉంటుందని కూడా డీటెయిల్స్ రాశారు. సో మనకి బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి కంపార్ట్మెంట్స్ 2 లాగా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ కంపార్ట్మెంట్లో మనకి ఏదైతే ఇయర్ ఫోన్స్ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్ ఉంది, కేసు. అలాగే మనకి పక్కకి ఇంకొక చిన్న వైట్ కలర్ కంపార్ట్మెంట్ బాక్స్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం ఫస్ట్ ఇయర్ ఫోన్స్ కేస్ని తీద్దాం. కేస్ చూస్తే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు జనరల్గా ఇలాంటి ఇయర్ ఫోన్స్లో మనకి కేస్కి ఓన్లీ ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం ఒక USB పోర్ట్ కూడా ఉంది. ఇది రివర్సిబుల్ కనెక్టర్ అని చెప్పాను కదా, ఇది అనమాట. సో పైన మనకి బ్లిజ్వుల్ఫ్ బ్రాండింగ్తో లోపల ఇయర్ ఫోన్స్ మనకి క్లియర్గా ట్రాన్స్పరెంట్ బాడీలో మనకి కనిపిస్తున్నాయి. సో దీని అయితే తర్వాత చూద్దాం. రిమైన్ మనకి ఇంకో బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఏముందనేది చూద్దాం. సో ఈ బాక్స్లో మనకి నాకు తెలిసి ఒక ఛార్జింగ్ కేబుల్ అలాగే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ఇది ఛార్జింగ్ కేబుల్, మనకి రెగ్యులర్గా ఏదైతే మైక్రో USB to USB పోర్ట్కి ఉండే ఛార్జింగ్ కేబుల్ ఇది. అలాగే మనకి ఈ బాక్స్లో ఇంకా రిమైనింగ్ కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా వీళ్ళు ఇస్తారు. సో ఇక్కడ చూడండి, మనకి మొత్తం ఒక 3 sets ఇచ్చారు వీళ్ళు, స్మాల్, మీడియం, లార్జ్. అలాగే దీనికి కూడా ఒకటి కరెక్ట్ అయ్యే ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. ఇక లోపల మనకి కొన్ని స్టిక్కర్స్ లాంటివి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్టిక్కర్స్ అలాగే యూజర్ మాన్యువల్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక స్టిక్కర్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి జనరల్ యూజర్ మాన్యువల్ ఇది. ఈ యూజర్ మాన్యువల్ మనకి ఇంగ్లీష్లో ఉంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. వీలైతే ఓపుకుంటే చదువుకోవచ్చు కూడా. సో దీన్ని మనం పక్క పెట్టేద్దాం. ఇక మనం ఒకసారి ఇయర్ ఫోన్స్ని చూద్దాం. సో ఫైనల్గా ఇయర్ ఫోన్స్ మనకి చూడటానికి ఇలా ఉన్నాయి. ఇది కొంచెం వెయిట్ ఉంది ఈ కేస్ అనేది, ఎందుకంటే దీంట్లో మనకి 2600 mAh బ్యాటరీ ఉంటుంది కదా. సో అందుకే ఇది కొంచెం చూడటానికి వెయిట్ కూడా ఉంది. సో మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి 2 ఇయర్ ఫోన్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనకి టచ్ కంట్రోల్ కూడా వర్క్ చేస్తాయి అనమాట. లోపల మనకి ఇవి మ్యాగ్నెటిక్ లాక్తో ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఇయర్ ఫోన్ని బయటికి తీస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఇది టర్న్ ఆన్ అవుతుంది. అప్పుడు మీకు బ్లూటూత్ అనేది ఎనబుల్ అవుతుంది అనమాట. సేమ్ ఏదైతే మనకి Xiaomi 8 dotsలో తీసామో అలాగే ఉంటుంది. ఒక్కసారి దీన్ని మనం బయటికి తీస్తే ఆటోమేటిక్గా బ్లూటూత్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకటి తీసినా సరిపోతుంది. దెన్ మీరు ఫోన్లో వెంటనే బ్లూటూత్ చెక్ చేసుకుంటే మీకు అక్కడ FYE3 అని చూపిస్తుంది, దాన్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇయర్ ఫోన్స్ బయట తీసాను. వెంటనే ఇది మనకి బ్లూ కలర్లో ఆన్ అయిపోయింది. సో ఇది కూడా మనకి ఓపెన్ అయిపోయింది. ఇది మనకేమో బ్లూ అలాగే గ్రీన్ కాంబినేషన్లో వెలుగుతుంది. సో బాక్స్ మాత్రం కొంచెం హెవీగా ఉంటుంది. జనరల్గా మనకి పాకెట్లో అయితే కొంచెం అంత ఈజీగా అయితే ఉండదు. మీరు బ్యాగ్ లాంటి దాంట్లో మెయింటైన్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. Xiaomi 8 dotsలో మీకు బాక్స్ అనేది కొంచెం స్లిమ్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో బ్యాటరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం హెవీగా కూడా ఉంది. సో దీన్ని జనరల్గా మీరు బ్యాక్ ప్యాక్ లాంటి దాంట్లో మెయింటైన్ చేస్తే బెటరు. సో దీని గురించి తర్వాత చూద్దాం. మనం ఇయర్ ఫోన్స్ చూద్దాం ఒకసారి. ఇయర్ ఫోన్స్ అయితే మనకి బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది.
ప్రోడక్ట్. ఇవి మనకి మెటల్ బాడీస్ అయితే కాదు, ఖచ్చితంగా ప్లాస్టిక్ బాడీయే, కానీ ఇది కొంచెం హార్డ్ ప్లాస్టిక్తో తయారు చేశారు. చూడటానికి కూడా కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇవి షైన్ అవుతూ ఉంటాయి. ఏదైతే మనకి పైన ఒక రింగ్ ఉంటుందో రెండింటి పైన, ఇది మనకి ఆర్జీబీ కలర్స్లో ఎల్ఈడీలు అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి కనెక్ట్ అవుతున్నప్పుడు, అలాగే డిస్కనెక్ట్ అవుతున్నప్పుడు, ఛార్జ్ అవుతున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. అలాగే ఇది ఏదైతే డిజైన్ ఉందో ఈ డిజైన్ మనకి చూడటానికి హార్న్స్ లాగా ఉంటుందన్నమాట. సో చూడటానికి కొంచెం స్టైలిష్గా కూడా ఉంది. బ్యాక్ సైడ్ మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. ఇది మనకి హైఫై ఆడియో సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క దాంట్లో మనకి 40 mAh బ్యాటరీ ఉంటుంది. ఇవి రెండు కలిపి మనకి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే ఛార్జ్ అవడానికి మనకి అరౌండ్ 1.5 hour టైం పడుతుంది. సో మనకి ప్లేబ్యాక్ టైం మాత్రం 4 hours నుంచి 5 hours అయితే ఇస్తుంది. అలాగే మనకి ఏదైతే ఛార్జింగ్ కేస్ ఉందో ఆ ఛార్జింగ్ కేసులో మనకి 2600 mAh బ్యాటరీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఇది అరౌండ్ మనకి 15 నుంచి 16 సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు ప్లేబ్యాక్ టైం మాత్రం అరౌండ్ ఒక 40 hours అయితే ఇస్తుందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి విషయాన్ని చెప్పాలి. జనరల్గా ఇలాంటి ఇయర్ బడ్స్లో మనకి మ్యాక్సిమం ఒక 10 hours బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది విత్ కేస్తో. దీనికి మాత్రం ఏకంగా 40 hours కంటే ఎక్కువగానే ఈ ఛార్జింగ్ టైం అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. సో ఓవరాల్గా అయితే బిల్డ్ క్వాలిటీ బాగుంది. అలాగే మనకి ఆడియో సిస్టమ్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా టెస్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి దీనికి ఫోన్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి నా ఫోన్లో బ్లూటూత్ టర్న్ ఆన్ చేస్తున్నాను. సో బ్లూటూత్ టర్న్ ఆన్ చేసి ఒకసారి సెర్చ్ చేద్దాం. డివైస్ చూపిస్తుందేమో. సో ఇక్కడ చూడండి, మీకు బ్లూటూత్ BWFIE3L అని చూపిస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ది యాక్టివ్లో ఉంది. సో దీని మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇది కనెక్ట్ అయితే అవుతుంది. సో పేర్ చేయాలని అడుగుతుంది, పేర్ అని కొట్టండి, అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఎలా వర్క్ చేస్తుందని చూద్దాం. అంటే మనకి మ్యూజిక్ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది చూద్దాం. దానికోసం నా ఫోన్లో ఒకసారి నేను పవర్ యాంప్ ఓపెన్ చేస్తాను. సో పవర్ యాంప్ ఓపెన్ చేశాను. సాంగ్ అనేది ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి టచ్ చేసి చూద్దాం, ఆగుతుందో లేదో చూద్దాం. సో టచ్ చేశాను, ఆగిపోయింది. మళ్ళీ టచ్ చేద్దాం. సో మళ్ళీ ప్లే అయితే అవుతుంది. సో మరి ఫార్వర్డ్ అలాగే బ్యాక్వర్డ్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో డబుల్ ట్యాప్ చేశాను. డబుల్ ట్యాప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీంట్లో మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా వర్క్ చేస్తుంది. డైరెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. జనరల్గా షామీ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనం చైనా నుంచి తెప్పించాం కదా. సో దాంట్లో ఇంగ్లీష్లో ఉండదు, ఓన్లీ చైనీస్లోనే ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం డైరెక్ట్గా మనకి ఇంగ్లీష్లో కూడా వర్క్ చేస్తుంది. సో మ్యూజిక్ కంట్రోల్స్ ఫార్వర్డ్ చేయడం ఎలాగో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. సింగిల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది ప్లే అవుతుంది, అలాగే పాస్ అవుతుంది. అలాగే మనకి డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవ్వట్లేదు, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇవి రెండు మాత్రం మ్యాగ్నెటిక్ కంట్రోల్ మాత్రం కాదు, ఓన్లీ కేస్లో పెట్టినప్పుడు మాత్రమే ఇవి మ్యాగ్నెట్ లాక్తో ఆ కేస్కి లాక్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఒకసారి ఇది పవర్ బ్యాంక్ లాగా ఎలా వర్క్ చేస్తున్నా అనేది చెక్ చేద్దాం. సో ఇయర్ ఫోన్స్ అయితే నేను ప్రజెంట్ పక్క పెడుతున్నాను. సో ఒకవైపు నేను ఛార్జింగ్ కేబుల్ కోసం యూఎస్బికి కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ అయిపోయింది. రెండో వైపు యూఎస్బికి కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇదే కేబుల్, ఇది మొత్తం ఒకటే కేబుల్. సో ఇదే కేబుల్. సో ఈ కేబుల్ని కనెక్ట్ చేసి చూద్దాం. సో కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే వెంటనే ఛార్జ్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో దీంట్లో మనకి 2600 mAh బ్యాటరీ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎమర్జెన్సీలో పవర్ బ్యాంక్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో అప్పుడు దీన్ని మీరు డైరెక్ట్గా పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి హైఫై స్టీరియో సిస్టమ్ కూడా ఉంటుంది. మ్యూజిక్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడైతే నేను కొన్ని సాంగ్స్ వింటాను, విన్న తర్వాత దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి నేను రకరకాల సాంగ్స్ని ప్లే చేసి చూశాను. క్లాస్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఇలా అన్ని రకాల సాంగ్స్ని ప్లే చేసి చూశాను. అరౌండ్ ఒక 15 minutes అయితే మ్యూజిక్ విన్నాను. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా బాగుందనే చెప్పాలి. సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. సో దీంట్లో మనకి హైఫై స్టీరియో సిస్టమ్ అయితే ఉంది కాబట్టి కొంచెం సౌండ్ క్వాలిటీ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కానీ ఎక్కువగా ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో, అంటే బేస్ ఎక్కువగా కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి ఖచ్చితంగా సూట్ కావు. మనకి జనరల్గా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో బేస్ని మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ దీంట్లో మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఒక 70% 80% సౌండ్ పెట్టుకుంటే మాత్రం మీరు కొంచెం బేస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో రిమైనింగ్ వోకల్స్ అలాగే మిడ్ టోన్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఉంటాయి. కాకపోతే మాత్రం బేస్ లవర్స్కి మాత్రం ఇది సూట్ అయితే అవ్వదు. సో ఓవరాల్గా ఒక మంచి ఇయర్ ఫోన్స్ కావాలి, ఇయర్ బడ్స్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది మీకు అరౌండ్ 2100 లోపే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పర్చేజ్ అని చెప్పాలి. షామీ ఇయర్ డాట్స్ని కూడా నేను యూజ్ చేసి చూశాను కాబట్టి సో దాంతో కంపేర్ చేసినప్పుడు దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందని చెప్పాలి. ఈ బిల్డ్ క్వాలిటీ
అలాగే అన్ని రకాలుగా కూడా రెండు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటాయి. కాకపోతే షామీ ఇయర్ డాట్స్ మనకి చెవిలో పెట్టుకుంటే మాత్రం ఒక్కొక్కసారి కింద పడిపోయే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ దీంట్లో మనకి హార్న్ డిజైన్ ఉంటుంది కదా, సో ఈ హార్న్ డిజైన్ వల్ల అంత ఈజీగా అయితే పడట్లేదు. నేను ఆల్రెడీ చెక్ చేసి చూశాను. సో ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని నేను తలని అటు ఇటు కొంచెం గట్టిగానే ఊపి చూశాను. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా బాగుంది. హైఫై సౌండ్ సిస్టమ్ కూడా చాలా చాలా బాగుందని చెప్పాలి. ఇక దీంట్లో మనకి ఏదైతే పవర్ బ్యాంక్ లాంటి ఆ కేసు ఉంటుందో అది మాత్రం మీకు ఎమర్జెన్సీ కేసులో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు 2100 మాత్రం ఇది ఒక మంచి పర్చేజ్ అని చెప్పాలి. షామీ ఇయర్ డాట్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. అది కాకుండా ఇది మీకు కొంచెం బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డిజైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ బ్లిజ్వుల్ఫ్ BWF-IE3 స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గురించి. సో నేను చాలాసార్లు చెప్పాను, ఇయర్ ఫోన్స్ అలాగే మనకి మ్యూజిక్ సిస్టమ్స్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఖచ్చితంగా ఇదైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఒక 2100 బడ్జెట్లో మాత్రం మంచి పర్చేజ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ప్రజెంట్గా మీకు బ్యాంగ్లూర్లో 3600 వరకు ఉంటుంది. మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసుకుంటే మీకు అరౌండ్ ఒక 2100 అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా కొనాలనేది డీటెయిల్స్ కూడా అక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.